ఒక కాలేజీలో ఉన్నవాళ్ళ పిల్లలు చదువుకుంటారు, మధ్యతరగతి పిల్లలు చదువుకుంటారు, అలాగే లేని వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటారు. ఉన్నవాళ్ళ పిల్లలు శుభలేఖలో తమ పేరు పక్కన డిగ్రీ కోసం చదువుకుంటే, మధ్యతరగతి పిల్లలు పాస్ మార్కుల కోసం పోరాడుతుంటారు. కానీ లేని వాళ్ళ పిల్లలు తమ తల్లిదండ్రుల కష్టార్జితంతో తమ జీవితాన్ని గెలవడం కోసం చదువుకుంటారు. అనే ఫస్ట్ ఇయర్ డిప్లొమా క్లాస్ ఎక్కడ? ఫ్రెషర్వా? ఫ్రెషర్. అయితే నువ్వు ముందు హర్షాన్ని కలవాలి. హర్ష ఎవరు? నువ్వు రోజు అటెండెన్స్ వేయించుకోవాల్సింది క్లాస్ రూమ్లో కాదు, హర్ష దగ్గర. ఎందుకనియా? సీనియర్స్ని జూనియర్స్ ఎందుకు, ఏమిటి, ఎలా అనే క్వశ్చన్లు అడగకూడదమ్మా. అరే హర్ష, ఫ్రెషర్ రా. ఏం రూ, ఆ షర్ట్ ఏంది, ఆ బ్యాగ్ ఏందిరా, ఆ కళ్ళజోడు ఏందిరా? కాలేజ్కి ఇలాగే కదా వచ్చేది. చా, మా తెలీదు మరి. అయినా నోరు లేస్తుందేందిరా? సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వా నువ్వు? ఎరా సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వా? నువ్వేమైనా లెక్చరర్వా? తప్పుకోండి. రే వాడు కనుక్కోండి రా, వాడు నాకు కావాలి. Note the question. Question number 1. ఎవరిని అడుగొచ్చావమ్మా? సారీ సార్. ఈసారి అలా చేయకు. అలాగే సార్. చెప్పు మామ ఒక్క నిమిషం. నేను హర్షర్తో గొడవపడింది నువ్వే కదా? అవును నేనే. అయిపోయావు. ఏంటి మొదటి రోజు ఎలా జరిగింది? చదివే లక్ష్యంగా వచ్చాను. నాలాంటి స్టూడెంట్స్కి ఫీజులే ఆటంకం అనుకుంటే మళ్ళీ ర్యాంకింగ్ కూడానా? అరే అనవసరంగా వాడితో పెట్టుకున్నావురా. అంటే ఏదో తెలియక. రే హర్ష గ్యాంగ్ వస్తున్నారా? అవునా? నన్ను వదిలేండి అన్నయ్య, సారీ, తప్పు అయిపోయింది. వదలండి, నన్ను వదలండి అన్నయ్య ప్లీజ్. కాలేజ్లో హర్ష గ్యాంగ్తో పెట్టుకుని ఎవడూ ఫ్రీగా మూవ్ అవ్వలేదురా. ఫస్ట్ టైం ఫ్రెషర్ అయ్యుండి నా మీద చేయవేస్తావురా. ఇంకా కాలేజ్లో నీకు టైం లేదురా. రే హరే రాత్రి సినిమా సూపర్ రా. చూసింది చాలరాడు చెప్పు ముందు. హర్ష, అరే గాడు వస్తుండ్రా. ఎక్కడికి? లైబ్రరీకి. లైబ్రరీ లేదు ఏం లేదు. లైబ్రరీ కంటరా. అరే టమాటా, ఎక్కడికి రా? క్లాస్కి
క్లాస్ లేదు ఏం లేదు. దబంగ్ దబంగ్. జాయిన్ అయి 4 రోజులైంది. వీళ్ళ వల్ల క్లాసెస్ కూడా సరిగ్గా అటెండ్ అవ్వలేకపోయాను. పైగా ఫస్ట్ ఎగ్జామ్లోనే ఫెయిల్ అయ్యాను. ఇక్కడ మానేసి వేరే కాలేజీలో జాయిన్ అయ్యే స్తోమత కూడా నాకు లేదు. ర్యాగింగ్ ఏమైనా ఒక సబ్జెక్టా? ఈ ర్యాగింగ్ నాతోనే అంతమైపోవాలి. రే ఏం చేస్తున్నావురా? లేదురా, నన్ను బ్రతకనిచ్చేలా లేరు. నాకు ఇష్టమైన ర్యాంక్ పోయింది. నా లైఫ్ పాడైపోయింది. అసలు నేను దేనికి వచ్చాను రా? కాలేజ్ టాపర్ అవ్వాలనుకున్నాను, ఏదో సాధించాలి, ఏదో చేయాలనుకున్నాను. కానీ ఏమైందిరా, నన్ను అసలు బ్రతకనివ్వడం లేదు. ఇంత చిన్న ప్రాబ్లంకి సూసైడ్ ఏంట్రా? నువ్వు కూడా ఇలా చేస్తావు నేను అనుకోలేదురా. మనం దీన్ని వ్యతిరేకించాలిరా. నా దగ్గర చిన్న ఐడియా ఉందిరా. హర్షన్న నేను హర్షన్నతో మాట్లాడాలి. హర్షన్న, మీ అన్నయ్య సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఏ హర్ష, మీ అన్నయ్య వస్తున్నారా? ఎరా ఏమైందిరా? అని ఏం లేదన్యా, మేము చూసుకుంటాం. సరే అయితే ఒక రే హర్ష, వీడి మనకు అబద్ధం చెప్పాడు రా. వదిలేదురా రే, నిన్ను వదలరా నిన్ను. ఆఫ్టర్ ఆల్ మీ అన్నయ్య చనిపోయాడని చిన్న అబద్ధానికి నువ్వు ఎంత ఫీల్ అయితే, నాలాంటి వాళ్ళు వందల వేల మందిని హింసిస్తున్నారా రకరకాల కాలేజీల్లో. వాళ్ళు చనిపోతే వాళ్ళ పేరెంట్స్, అన్నయ్య, తమ్ముడు, అమ్మ ఎంత బాధపడతారని ఎప్పుడైనా ఆలోచించారా? సారీ రా, ర్యాగింగ్ వల్ల మీరు ఎంత ఇబ్బంది పడతారో మాకు తెలియదు. ఇంక నుంచి మేము ర్యాగింగ్ చేయం, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయం. సో లెట్ us బి ఫ్రెండ్స్.